హాయ్ అండి, మరో బ్రైడల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు అయితే మనము ఒక వెడ్డింగ్ మేకోవర్కి వెళ్తున్నాము. సో ఈ బ్రైడ్ మనల్ని 2 months ప్రియోర్ బుక్ చేసుకున్నారు ఫర్ 4 ఈవెంట్స్ ఆఫ్ హర్. సో వెల్కమ్, వరపూజ, రిసెప్షన్ అండ్ వెడ్డింగ్ అనమాట. సో వాళ్ళు బయటికి రాలేరు కాబట్టి మనం వెన్యూకే వెళ్ళాము మేకోవర్ చేయడానికి. సో ఫస్ట్ ఈవెంట్ అయితే వెల్కమ్. సో నాకన్నా ముందు మా టీం వెళ్ళిపోయి మేకప్ బ్యాగ్ అంతా సెట్ చేసేసుకొని అండ్ బ్రైడ్కి ఫేస్ ప్యాక్ అవన్నీ అప్లై చేసి స్కిన్ ప్రెప్ చేసి రెడీగా పెట్టుంటారు. ఆ తర్వాత మనం మేకప్ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఈ గ్యాప్లో డ్రెస్, దుపట్టా సెట్టింగ్, హెయిర్ సెట్టింగ్ కూడా స్టార్ట్ చేస్తారు మా టీం మొత్తము. సో నా బ్రైడ్కి అయితే డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనిపించి నేను అండర్ ఐ ప్యాచెస్ యూస్ చేశాను. సో ఇవి యూస్ చేయడం వల్ల అనమాట అండర్ ఐ కొంచెం హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ మనం వేసే ప్రోడక్ట్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కేకి అవ్వకోకుండా. అంతలా చాలా సింపుల్ లుక్ ఎక్స్పెక్ట్ చేశారనమాట మన నుంచి. తను ఇక్కడి బ్రైడ్ కాదు, తను మహారాష్ట్ర బ్రైడ్. సో బట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు కాబట్టి అదే లుక్ ఎక్స్పెక్ట్ చేశారు మన నుంచి. అండ్ ఐస్ చాలా సింపుల్గా పెట్టింది, ఎందుకంటే ఇది వెల్కమ్ ఈవెంట్ కాబట్టి. అండ్ రిసెప్షన్కి వెల్కమ్కి లుక్ డిఫరెంట్గా చూపించాలన్న ఉద్దేశంతో నా బ్రైడ్ అయితే నాకు టోటలీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారండి. సో మీకు ఎలా నచ్చితే అలా చేయండి, నాకు ఫైనల్లీ అవుట్పుట్ బాగుంటే చాలు అని. సో మనం ఫౌండేషన్ అప్లై చేశాక తనైతే బ్లీచ్ చేయించుకున్నారనమాట ఫేస్ పైన. సో తనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల. బట్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ప్రతి బ్రైడ్కి కూడా బ్లీచ్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ బ్లీచ్ చేసుకున్నా కూడా ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అప్పటి మీ మేకప్ ఫ్లాలెస్గా ఉంటుంది అండ్ అలానే ఫొటోస్కి కూడా అది ఒక షైనీ టెక్స్చర్ అన్నది రాకుండా ఉంటుంది అనమాట. సో తనకి ల్యాషెస్ అప్లై చేసాము, అలానే హెయిర్ కూడా సెట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మా బ్రైడ్ అయితే హెయిర్ కూడా చాలా సింపుల్గా అడిగారు అనమాట. జస్ట్ బేసిక్ నార్మల్ హెయిర్ డూ లాగే ఉండాలి, మరి నా ఫేస్ చేంజ్ అయిపోకూడదు అని. సో అలానే రెడీ చేసాం తనని. అండ్ తన ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు తనకి బ్యాంగిల్స్ వేసుకోవడానికి. ఫైనలీ నా బ్రైడ్ మొత్తం రెడీ అయిపోయింది. జ్యువెలరీ సెట్ చేస్తున్నాం తనకు. అండ్ తను రెడీ అయిపోయి వెల్కమ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట. దుపట్టా కూడా డిఫరెంట్గా డ్రేప్ చేయమని అడిగారు, కొంచెం రెగ్యులర్ హాఫ్ సారీ డ్రేపింగ్ లాగా కాకుండా. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా హ్యాండ్కి డ్రేప్ చేసుకోవడం దుపట్టా, అలా సెట్ చేసామన్నమాట. సో ఇది మన బ్రైడల్ లుక్ టోటల్గా. సో మీకు ఎలా ఉందో నచ్చితే కామెంట్స్లో మెన్షన్ చేయండి లుక్ ఎలా ఉందో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి స్కిన్ ఆన్సర్ బ్యూటీ పేజ్ని. థ్యాంక్ యూ.